ఇలిజరో ఫిక్సేటర్ గురించి మాట్లాడతాం. లైక్ వాట్ ఈస్ అన్ ఇలిజరో ఫిక్సేటర్? మనకి ఒక బోన్ చుట్టూ ఒక రింగ్ లెక్క ఉండి ఆ బోన్లకి వైర్స్ ఉంటాయి అన్నట్టు. వాటి టెన్షన్ చేస్తారు, అంటే టైట్ చేస్తారు. సో ఆ టైట్ చేస్తే వాటి సిగ్నిఫికెంట్లీ స్ట్రెంత్ పెరుగుతుంది బోన్ని సపోర్ట్ చేయడానికి. సో ఒకటి ఇలిజరో ఫిక్సేటర్ గురించి మాట్లాడతాం. లైక్ వాట్ ఈస్ అన్ ఇలిజరో ఫిక్సేటర్? సో ఇది మీరు ఇనుండొచ్చు, ఈ వర్డ్ వినకపోయి ఉండొచ్చు, కానీ ఎవరినో ఒకరిని చూసి ఉంటారు. లైక్ లెగ్కి కానీ థైకి కానీ అండ్ సమ్ టైమ్స్ రియర్లీ అప్పర్ లింబ్ కూడా ఇట్లా రింగ్స్ లాంటివి ఉంటాయి మనకు బయట నుంచి వేసినాయి. ఇట్స్ ఎ రింగ్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అండి. సో మనకు నార్మల్లీ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్స్ ఉంటాయి, ఇంటర్నల్గా మనకు ప్లేట్స్ స్క్రూస్ ఉంటాయి. సో ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటే ఏంటి అంటే మన డివైస్ బయట ఉంటుంది కానీ బోన్లకు దిగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ అన్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్. సో ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ సెవెరల్ టైప్స్లో ఉంటాయి. మనకి ట్యూబులర్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్స్ ఉంటాయి, మనకి యూనిప్లేనర్ అంటారు వాటిని. ఇంకోటి ఇది రింగ్ ఫిక్సేటర్ అంటారు ఇలిజరో అనేది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అర్లియర్ సిస్టమ్స్. మనకి రింగ్కి మనకి ఒక బోన్ చుట్టూ ఒక రింగ్ లెక్క ఉండి ఆ బోన్లకి వైర్స్ ఉంటాయి అన్నట్టు. సో ఈ వైర్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే నార్మల్ వైర్ అనేది చాలా వీక్ అనిపిస్తుంది మనకి బెండ్ చేస్తే. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక కరెంట్ పోల్ నుంచి కరెంట్ పోల్ మధ్య వైర్ తీసుకోండి, ఇట్లా స్ట్రెచ్ చేసి ఉంటుంది. సో ఆ వైర్ మీద మనం లోడ్ పెడితే పడిపోగలుగుతుంది. కానీ జస్ట్ ఇమాజిన్ మనం ఏదైనా వైర్ని లాగి పట్టుకున్నాం అనుకోండి, సో దాని మీద చాలా లోడ్ ఆగుతుంది. సో వైర్ని టెన్షన్ చేసినాము అంటే దాని స్ట్రెంత్ చాలా పెరుగుతుంది. సో ఇలిజరో ఫిక్సేటర్ ఆ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. వైర్స్ వేసి వాటి టెన్షన్ చేస్తారు, అంటే టైట్ చేస్తారు. సో ఆ టైట్ చేస్తే వాటి సిగ్నిఫికెంట్లీ స్ట్రెంత్ పెరుగుతుంది బోన్ని సపోర్ట్ చేయడానికి. సో టెన్షన్డ్ వైర్స్ ప్లస్ రింగ్స్. కొన్ని చోట్లల్లో సరిపోకపోతే ఎక్స్టర్నల్గా మనకి పిన్స్ కూడా వేస్తారు, షాన్స్ పిన్స్ కూడా. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ రింగ్స్, టెన్షన్డ్ వైర్స్, సమ్ టైమ్స్ షాన్స్ పిన్స్. ఇవి కాకుండా వేరే కూడా సమ్ అడిషనల్ కాంపోనెంట్స్ ఉంటాయి విచ్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ హియర్. సో ఈ ఇలిజరో ఫిక్సేటర్ ఎందుకు చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్కి వన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వూండ్ ఇష్యూస్ని అడ్రస్ చేయగలుగుతాము. సో వూండ్ హీలింగ్ ఇష్యూ ఉన్నప్పుడు లేదంటే ఇన్ఫెక్షన్ ఇష్యూ ఉన్నప్పుడు ఇంటర్నల్ ఫిక్సేషన్ డివైజెస్ ఉంటే ఇన్ఫెక్షన్ తగ్గదు. ఎందుకంటే మనకి ఇంటర్నల్గా హెవీ హార్డ్వేర్, మనకి ప్లేట్స్, స్క్రూస్, రాడ్స్ ఉంటే మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది రాడ్ వల్ల పోదు అన్నట్టు. బికాస్ ఇట్స్ ఎ నాన్ లివింగ్ టిష్యూ. మన బ్యాక్టీరియా అంతా ఒక బయోఫిల్మ్ లేయర్ ఫామ్ అవుతాయి వాటి మీద. సో ఈ ఫారిన్ మెటీరియల్ని తీసేయాలి ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫారిన్ మెటీరియల్ బయటికి ఎక్స్పోజ్ అయి ఉన్న గాయాలెత్తురు, దాని మీద గాయం హీలింగ్ కాదు. సో హీలింగ్ టిష్యూ రావాలి అంటే రాదు. సో ఈ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్స్కి అడ్వాంటేజ్ అది. మనకి ఎనీ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్కి మనం ఇన్ఫెక్షన్ని అడ్రస్ చేయగలుగుతాం, అట్ ద సేమ్ టైం మనకి బోన్ని స్టేబుల్గా పట్టుకోగలుగుతాం. ఇప్పుడు మనకి రెండు థింగ్స్ కావాలి ఫ్రాక్చర్ ఇన్ఫెక్ట్ అయితే. ఒకటి బోన్ని స్టేబుల్గా పట్టుకోవడం, ఇంకోటి ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయడం. సో ఇవన్నీ మనకి ఇంటర్నల్ ఫిక్సేషన్ డివైజెస్ తీసి ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ వేయాలి. సో అటువంటి సిచ్యువేషన్ లో ఇలిజరో అడ్వాంటేజ్ ఏంటి అంటే బికాస్ కంప్లీట్ రింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ మచ్ మోర్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ కంపేర్డ్ టు అ యూనిప్లేనర్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్. ఒకటి వన్ మోర్ థింగ్ ఏంది అంటే దాంతో ఇంకొన్ని అడ్వాంటేజెస్ ఏంటి అంటే బికాస్ రింగ్స్ ఉంటాయి కాబట్టి అండ్ టెన్షన్ వైర్స్ ఉంటాయి కాబట్టి ఇలిజరో ఫిక్సేటర్ ఉంటే వెయిట్ బేర్ చేయగలుగుతాం, అంటే నడవగలుగుతాం ఫిక్సేటర్ మీద రైట్ ఫ్రమ్ డే వన్. అది వేరే ఫిక్సేటర్స్ అలౌ చేయి. అది ఒకటి. వన్ మోర్ థింగ్ ఏంది అంటే దెర్ ఇస్ వన్ టెక్నిక్ కాల్డ్ బోన్ ట్రాన్స్పోర్ట్ టెక్నిక్. మనకి ఒక సెగ్మెంట్ లో బోన్ లాస్ ఉంది అనుకోండి, ఒకటి కార్టికాటమీ అండ్ బోన్ ట్రాన్స్పోర్ట్ అని చేస్తాం. అంటే మన బోన్ ని ఒక దగ్గర ఇరగ్గొట్టి ఆ హీల్ అయ్యే ఫ్రాక్చర్ ని స్ట్రెచ్ చేసి దాన్ని ఎలాంగేట్ చేసి రిమైనింగ్ బోన్ క్రియేట్ చేస్తాం. దట్స్ కాల్డ్ డిస్ట్రక్షన్ ఆస్టియోజెనసిస్. సో అది ఇలిజరో ఫిక్సేటర్ త్రూ కూడా చేయగలుగుతాం. ఈవెన్ యూనిప్లానర్ త్రూ కూడా చేయగలుగుతాం, ఎల్ఆర్ఎస్ ఫిక్సేటర్ త్రూ. కానీ ఇలిజరో త్రూ కూడా చేసే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇలిజరో ఈజ్ వన్ ఆఫ్ ద మోర్ వైడ్లీ యూజ్డ్ మెథడ్స్ ఇట్లాంటి దానికి. సో సెగ్మెంటల్ బోన్ లాస్ ఉన్నప్పుడు, నాన్ యూనియన్స్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇలిజరో ఈజ్ అ గుడ్ థింగ్. సో డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయంటే కొంచెం వెయిట్ హెవీ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, ఆ పిన్ ట్రాక్స్ ని క్లీన్ పెట్టుకోవాలి. ఇవన్నీ సమ్వాట్ పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఇది చేసుకోవాలి. కానీ ఏ థింగ్ వర్కౌట్ కాని చోట ఇలిజరో ఈజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్ సాల్వేజ్ ఆప్షన్స్. ఎక్సలెంట్ ఆప్షన్ మనకి. అండ్ ఇలిజరో మనకి రిపీటెడ్ సర్జికల్ ఫెయిలియర్స్, ఇన్ఫెక్షన్స్, బోన్ లాస్ ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనకి ఇలిజరో ఇస్ వెరీ యూస్ఫుల్. సమ్ టైమ్స్ ఇలిజరో మనకి ఫిక్సేటర్ కాకుండా కూడా దట్ ఇలిజరో టెక్నిక్ విచ్ ఇస్ డిస్ట్రాక్షన్ ఆస్టియోజెనసిస్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఈవెన్ ఇన్ లింబ్ లెంథనింగ్ సర్జరీ. అంటే మనకి ఒకటి కాస్మెటిక్ లింబ్ లెంథనింగ్ ఉండొచ్చు హైట్ పెరగడానికి, ఇంకోటి ఏంటి అంటే మనకి సమ్ టైమ్స్ డిఫార్మిటీ కరెక్షన్స్ వల్ల, లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీస్ వల్ల కూడా లింబ్ లెంథనింగ్ సర్జరీస్ అవసరం పడుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఇలిజరో ఫిక్సేటర్ ఇస్ క్వైట్ యూస్ఫుల్. ఇంకా ఫర్దర్గా కూడా మనం నెక్స్ట్ టాపిక్స్లో కొన్నిసార్లు ఇలిజరో గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.